మనం తెలుసుకోవాల్సింది బాడీ టైప్స్. అసలు బాడీ టైప్స్ ఎందుకు తెలుసుకోవాలంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి. దాని దగ్గర డ్రెస్ అయితేనే మీరు వేసుకునే డ్రెస్ సెట్ అవుతాయి, ఎంత కాస్ట్ పెట్టుకున్నా ఎంత బ్రాండెడ్గా ఉన్నా. సో ఇది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తా, మెయిన్లీ మనకు ఉండేది 5 టైప్స్ ఆఫ్ బాడీ టైప్సే. 5 టైప్సే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ట్రెపిజాయిడ్, అప్ సైడ్ డౌన్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఓవల్ అండ్ రెగ్యులర్ ట్రయాంగిల్. ఇవి ఒక్కొక్కటి వివరంగా చెప్తా, వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెపిజాయిడ్ అంటే వీళ్ళ అథ్లెటిక్ ఫిట్ బాడీ అన్నట్టు. అథ్లెటిక్ బాడీ అంటే జనరల్గా వీళ్ళకి బాగా ఫ్యాట్ ఉండదు బెల్లి దగ్గర, అట్లని చెప్పేసి బాగా సన్నగా ఉండరు, అట్లని చెప్పేసి బాగా లావు కూడా ఉండరు, ప్రాపర్ ఫిట్ ఉంటారు. వీళ్ళు మోస్ట్ లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసే మోస్ట్ స్టోర్ క్లోత్స్ అనేవి వీళ్ళ బాడీ టైప్ ప్రకారమే డిజైన్ చేస్తారు. సో వీళ్ళకి ఏ డ్రెస్ వేసినా మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. సో ఈ బాడీ టైప్ ఉంటే మీరు లక్కీ. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి మళ్ళీ షోల్డర్స్ అనేది వైడ్ ఉంటాయి, వేస్ట్ స్మాల్ ఉంటుంది షోల్డర్స్ కన్నా రేషియోకి. సో మనం బాడీ టైప్స్తో గుర్తుంచుకోవాల్సింది 4 పాయింట్సే. ఒకటి షోల్డర్ రేషియో, నెక్స్ట్ చెస్ట్, నెక్స్ట్ వేస్ట్, నెక్స్ట్ బెల్లీ. ఈ 4 పాయింట్స్ అంటే ఈ 4 రేషియోస్ ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్. అంటే మన ప్రపోర్షన్స్ అనేవి వీటి ద్వారా తెలుసుకోవచ్చు ఈజీగా ఏ బాడీ టైప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ ట్రయాంగిల్. అప్ సైడ్ డౌన్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ట్రయాంగిల్, రెగ్యులర్ ట్రయాంగిల్ అంటే ఇట్లా ఉంటుంది, అప్ సైడ్ డౌన్ ట్రయాంగిల్ అంటే ఇట్లా ఉంటుంది. అప్ సైడ్ డౌన్ ట్రయాంగిల్ అంటే అట్లా ఉంటుంది. సో వీళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తారంటే మ్యాక్సిమం బాడీ బిల్డర్స్, జిమ్ ట్రైనర్స్. సో వీళ్ళకి షోల్డర్ రేషియో అనేది చాలా వైడ్ ఉంటుంది, వేస్ట్ అనేది చాలా సన్నగా ఉంటుంది అన్నట్టు. వేస్ట్ నడుము కాడ అసలు ఫ్యాట్ అనేది ఉండదు, షోల్డర్ చాలా బ్రాడ్ ఉంటాయి, బ్యాక్ కూడా చాలా బ్రాడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ బాడీ టైప్. రెక్టాంగిల్ బాడీ టైప్ అంటే నాది. అంటే వీళ్ళు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఎట్లా ఉంటుంది, టాప్ టు బాటమ్ సేమ్ విడ్త్లో ఉంటుంది అన్నట్టు. అంటే వీళ్ళ షోల్డర్ రేషియో, చెస్ట్ రేషియో, మళ్ళీ స్టమక్, నెక్స్ట్ వేస్ట్, ఇవన్నీ సేమ్ ప్రపోర్షన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే విడ్త్ సేమ్ ఉంటుంది. వీళ్ళని రెక్టాంగిల్ బాడీ టైప్ అంటారు. జనరల్గా వీళ్ళు మోడల్ టైప్లో ఉంటారు అన్నట్టు. ఇప్పుడు H&M ఇవన్నీ మోడల్ చూసుకుంటే వాళ్ళు చాలా సన్నగా ఉంటారు టాప్ టు బాటమ్. అంటే షోల్డర్ రేషియో నుంచి వేస్ట్ వరకు సేమ్ రేషియోలో ఉంటారు అన్నట్టు విడ్త్లో. వీళ్ళని రెక్టాంగిల్ బాడీ టైప్ కిందకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓవల్ అంటే వీళ్ళే చబ్బీ గాయస్, ఫ్యాట్ గాయస్, మనం లావు ఉన్న వాళ్ళని జనరల్గా ఓవల్ బాడీ టైప్ అంటారు. సో ఏంటంటే వీళ్ళు చాలా లావు ఉంటారు, వీళ్ళకి పొట్ట దగ్గర చాలా బెల్లి ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రౌండ్గా ఉంటుంది అన్నట్టు మొత్తము. దీనికంటే వైడ్ ఉంటుంది అంటే హిప్స్ ఉంటాయి కదా. సో హిప్స్ అంటే ఏంటిది అంటే తెలియకపోతే చెప్తున్నా. హిప్స్ అంటే మన నడుముకి పక్కన మీరు బెల్ట్ పెట్టుకునే కాడ పక్కన చేయి పెట్టి ఒకసారి చెక్ చేయండి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి 2 బోన్స్ ఉంటాయి, వాటినే హిప్స్ అంటారు. సో ఈ హిప్స్ కంటే వీళ్ళ పుట్ట అనేది చాలా లావు ఉంటుంది, వైడ్ ఉంటుంది, ముందుకి పుట్టు వస్తుంది చాలా. వీళ్ళనే ఓవల్ బాడీ టైప్ అంటారు. సో మీరు ఏ కేటగిరీ తెలుసుకోండి ఈ 4లో. నెక్స్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ ట్రయాంగిల్. ఇది రెగ్యులర్ ట్రయాంగిల్. రెగ్యులర్ ట్రయాంగిల్ అంటే వీళ్ళు చూడడానికి ఓవరాల్గా సన్నగానే ఉంటారు, కాకపోతే ఒక పొట్ట దగ్గర సైడ్కి హిప్స్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది. పొట్ట దగ్గర అంటే వీళ్ళని స్కిన్నీ ఫ్యాట్ అంటారు అన్నట్టు, జనరల్గా పాట్ బెల్లీ అని కూడా అంటారు. వీళ్ళకి ఓన్లీ పొట్ట దగ్గరనే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. చెస్ట్ రేషియో, షోల్డర్ రేషియో కంటే స్టమక్ కాడ ఉండే రేషియో అనేది వైడ్ ఉంటుంది అన్నట్టు, హిప్స్ కొంచెం వైడ్ ఉంటాయి. సో ఈ 5 కేటగిరీసే ఉంటాయి. వీళ్ళని స్కిన్నీ ఫ్యాట్ అంటాం. సో ఈ 5 కేటగిరీసే ఉంటాయి బాడీ టైప్స్లో. సో ఇందులో మీ బాడీ టైప్ ఏందని తెలుసుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చెక్ చేసి మీ బాడీ టైప్ తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ బాడీ టైప్ ప్రకారం ఏం వేసుకుంటే సెట్ అవుతుంది, ఏం వేసుకోవద్దు, ఏం వేసుకోవాలి అనేది ఇవన్నీ చెప్తా.